తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు హే భగవాన్ చేశాను. కంప్లీట్ త్రూ అవుట్ అండ్ అవుట్ ఫన్. పక్కన సుహాస్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ శివాని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటది. డైరెక్టర్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. మనకి సెట్ వాతావరణం అంతా ఫుల్, అంటే కామెడీ సీన్ల వరకు నరేష్ గారి కాంబినేషన్ ఇది ఈ సినిమాలో ఎక్కువ. అవును. మేము కాంబినేషన్ అంతా ఫుల్ బాగా నవ్వుకుంటూ చేస్తాం. ఆల్మోస్ట్ ఎక్కువ టేకులు పడడానికి కూడా కారణం అదే ఉంటది. ఓకే. చిన్న చిన్న ఇంప్రవేషన్స్ అలా అనుకోవడం, చేసుకోవడం. కానీ అందరూ అంటారు కామెడీ పండించడం చాలా ఈజీ అంటారు కానీ అంత ఈజీయా? అంటే సింక్ ఉంటే ఈజీ. ఈజీ. ఉన్న వాళ్ళు ఎవరికి సింక్ లేకపోయినా చాలా కష్టం. టైమింగ్. అంతే కదా, సిచ్యువేషన్ కామెడీ కదా మనకి ఎక్కువ మంది లైక్ చేసేది. అవును. వన్ లైనర్స్ కంటే కూడా ఆ సిచ్యువేషన్ లో వచ్చిన కామెడీ అంటే ఎక్కువ రోజులు గుర్తుంటది మనకి. అలాంటిది క్రియేట్ చేసేటప్పుడు అందరూ సింక్ లో ఉండాలి. అవును. కానీ సుహాస్ కూడా సైలెంట్ గా వెళ్తాయి కదా. సుహాస్ ఒక డిఫరెంట్ కామెడీ. మనోడు అంటే సైలెంట్ గా వేసేస్తుంటాడు పంచులు. మనోడు బాగా ఇంట్రోవర్ట్, సైలెంట్ గా వేసేస్తాడు చాలా. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు కూడా సుహాస్ ఇంత మంచి హీరో అవుతారు, ఇంత స్థాయికి వస్తారు అని. మీ ఇద్దరు ఒక నాగచైతన్య సినిమాలో మజిలీలో ఫ్రెండ్ రోల్స్ చేశారు. అవును, చెప్పాలంటే చింపిరిగా అవతారాలు అది ఇది ఉంటది కదా. అవును. చూస్తే ఒక్కసారిగా సుహాస్ కలర్ ఫోటో. అవును, చాలా బ్యూటిఫుల్ జర్నీ తంది. అవును. చాలా మంచి కాన్సెప్ట్లే ఎంచుకుంటున్నాడు. ఒక మంచి లైన్ లో వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా తమిళ్లో చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నాడు. అవును. ఆ క్లాష్ వల్ల ఇప్పుడు మనకి ప్రమోషన్స్ కి ఇప్పుడు లేడు, 2-3 రోజుల్లో వస్తాడు. మొత్తం ఒక 10 సినిమాలు ఈజీగా చేసి ఉంటారు ఈ గ్యాప్ లో. అవును, అన్ని మంచి సినిమాలే. అన్ని మంచి నేనేదో ఒక 2 సినిమాలకి ఇంటర్వ్యూ చేశాను. సేమ్ అదే ఇంట్రోవర్ట్ అతను అసలు. అవును, మనం అడిగితే ఆన్సర్ చెప్పటం, అడగకపోతే అవును. మీరు అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన అతని దగ్గర నుంచి సింగిల్ లైన్ వచ్చేస్తుంది. అవునండి. అంటే బాగా క్లోజ్ ఉండే వాళ్ళతో బాగా ఓపెన్ అవుతాడు. అప్పుడప్పటికంటే ఇంకా కొంచెం ప్రశ్న పడుతుంటాడు. తను కూడా అసలు ఫ్యామిలీ బాగా లో ప్రొఫైల్. అవును, 2 బాబులు అనుకుంటా ఇప్పుడు. అవును, మొన్నే సెకండ్ బాబు. కానీ డెఫినెట్ గా ఉంటుంది కదా, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు, బర్త్డేస్ కో ఫ్యామిలీస్ కొంతమంది గ్యాదర్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్. అలా సుదర్శన్ ఫ్యామిలీ కంటూ ఎవరు లేరా? ఉంటారు బ్రో. నాకు అందరూ వస్తారు. నేను అందరితో బాగానే ఉంటా. అందరూ ఇప్పుడు సుహాస్ రెండో కొడుకు పుట్టినప్పుడు కూడా వెళ్ళా ఇంటికి. అలా కలిసి వచ్చేస్తుంటాం. అలా ఇబ్బంది ఏం లేదు. ఈ పబ్బులు పార్టీలు ఈ గోల లేదు మనకి. అలవాట్లేదు. గోల కాదు, అలవాట్లేదు. ఓకే. భయం ఎక్కువ, మొహమాటం ఎక్కువ. దేనికి మొహమాటం? మామూలుగా కొంచెం మొహమాటంగా ఉంటాను. కలిస్తే బాగా కలిసేస్తా. ఓకే, అంతే. తట్టుకోలేము ఇంకా. తట్టుకోలేంత కాదులే మరి. రోడ్డు మీదకి తీసుకొచ్చేసి నాకు ఐస్ క్రీమే కావాలి మామూలుగా కలుస్తా. సొల్లు శ్రీను అట్లేం లేదు, మామూలుగానే. ఓకే. అంటే తక్కువ సర్కిల్ అయినా కూడా ఆ సర్కిల్ రెగ్యులర్ గా కలుస్తుంటాము, చేస్తుంటాం, అంతా బాగానే ఉంటది. హడావిడి హంగామా ఏం లేదు. ఓకే. ఇప్పుడు నా కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పుడో లిఫ్ట్ లో కనిపించినప్పుడు అడుగుతుంటారు. నేను ఒకే కమ్యూనిటీలో 6 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో ఉన్నా కూడా ఇక్కడే ఉంటారు మీరు ఆ టైప్ లో కాదు, వేరే వాళ్ళని కలవటానికి వచ్చాను చెప్పాలి. లిఫ్ట్ లోనో సెల్లార్ లోనో ఉంటుంటారు అనమాట. ఓకే. ఓన్ డ్రైవింగ్ అంటే ఆల్మోస్ట్ షూటింగ్స్ ఉంటాయి కాబట్టి ఓన్ డ్రైవింగ్ ఉండదు. షూటింగ్స్ లేనప్పుడు ఎప్పుడైనా మాల్స్ కు వీట్స్కి వెళ్ళినప్పుడు ఓన్ డ్రైవింగ్. ఓకే. కానీ హైదరాబాద్ లో యాక్టర్ అవ్వకుండా అంటే అవ్వాలని లేకుండా వచ్చి యాక్టర్ అయిపోయావు. మంచి పొజిషన్ లో ఉన్నావు.